శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. ధర్మ సందేహాల్లో భాగంగా చాలామంది ఈనాటి యువతకు అశ్వత్థామ ఎవరు అని చాలామంది కొంచెం అనుమానం వస్తున్నది. దానికి కొంచెం వివరణ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తానండి. ఈ అశ్వత్థామ ద్రోణాచార్యుల యొక్క కుమారుడండి. ఈయన తల్లి పేరు కృపి, ఈయన మేనమావ పేరు కృపాచార్యులు. చూడండి, ఆవిడ పేరు కృపి, మేనమావ పేరు కృపాచార్యులు. ఇప్పుడు ఈయన అర్జునుడికి ఈయనకు సమానంగానే విద్య నేర్పి ఆయన కొంచెం దుడుకు స్వభావం గలవాడండి, తొందరపాటు స్వభావం గలవాడు అశ్వత్థామ. అందుకని ఎగస్ట్రా బ్రహ్మశిరోనామకాస్త్రం అనే అస్త్రాన్ని అర్జునుడు ఒక్కడికే నేర్పాడు ఆయన ద్రోణాచార్యులు. వెనకాల పడి నాన్నగారు నాకెందుకు నేర్పరు మీరు అని బలవంతంగా తండ్రిని ఒప్పించి ఆ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఈ అశ్వత్థామ కూడా నేర్చుకున్నాడండి. నేర్పాడు తండ్రి. నేర్పిన తర్వాత ఇక మనం అశ్వత్థామను గురించి ఒకే ఒక్క మాట చెప్పాలండి. ఇంకో మాట కూడా మీకు నేను మనవి చేయాలండి. ఏంటంటే అశ్వత్థామ మనకి 7 చిరంజీవులని మనకు శాస్త్రంలో చెప్తారండి. ఎవరంటే వాళ్ళు అశ్వత్థామ బలిర్ వ్యాస, అశ్వత్థామ బలిచక్రవర్తి వ్యాసుడు, హనుమంశ విభీషణ, హనుమంతుడు విభీషణుడు, కృప పరశురామశ్చ, సప్త అయితే చిరంజీవిన అనే. ఈ అశ్వత్థామ చిరంజీవి అని. చిరంజీవి అంటే భారతం నుంచి ఇప్పుడు కూడా అతను జీవించే ఉన్నాడని మన సాంప్రదాయవాదుల యొక్క నమ్మకం అండి. అయితే ఇతనికి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక మణి ఒకటి తలకాయ నెత్తిలో మీద ఉండేది, పుట్టుకతోనే ఉంది, కర్ణుడు కవచకుండాలాగా. ఆ మణి వల్ల ఇతనికి కొంత శక్తి వచ్చింది, అస్త్రాల వల్ల కాకుండా. ఇతను దుర్యోధనుడు తొడలు విరిగి మరణించినప్పుడు 3 మిగిలారండి. ఎవరంటే అశ్వత్థామ, కృపాచార్యులు అంటే మేనమామ, కృతవర్మ. వీళ్ళ 3 వచ్చి ఏంటి ఎలా బాధపడుతున్నావు అంటే అప్పుడు ఆయన అన్నట్ట, ఏం చేస్తాం, పాండవులు విజయం పొందారంటే అయితే నేను వాళ్ళందరినీ నాశనం చేసి వస్తానంటే అప్పటికప్పుడు కృతవర్మ వచ్చి ఇతనికి చేతిలో పోసి సేనాధ్యక్షుడిని చేసేటండి. 3 సైన్యం, కౌరవ సైన్యం. బయలుదేరి వెళ్ళి అక్కడి నుంచి శివానుగ్రహం వల్ల ఏంటంటే దృష్టజుమ్నుడు చంపాడండి. దృష్టజుమ్నుడు అంటే సేనానాయకుడు, పాండవుల సేనానాయకుడిని చంపాడు, శిఖండిని చంపాడు. అలా వెడుతూ ఈ పాండవుల పిల్లలు 5 పడుకుంటే 5 చంపేశాడు. అసలు పాండవులు కూడా చనిపోవాల్సింది, కృష్ణుడు వాళ్ళని తీసుకెళ్ళి దూరంగా కబుర్లు చెబుతున్నాడు, అందువల్ల వాళ్ళు బతికారు. ఇంతమందిని చంపి వచ్చేసి నేను పాండవులు చాలామందిని చంపేశానని చెప్పి అక్కడి నుంచి పారిపోతున్నాడు. ఇంక ఈ కృతవర్మ, కృపాచార్యులు వీళ్ళ దారిని వీళ్ళు, ఇతను వ్యాసుడు ఆశ్రమానికి వెళ్తుంటే పట్టుకొని భీముడు వాళ్ళు పట్టుకొని, ధర్మరాజు పట్టుకొని తీసుకొచ్చి చంపడానికి ప్రయత్నం చేస్తే ద్రౌపది అన్నది చంపొద్దు ఇంకా వాడిని ఎందుకు, నా పిల్లలు పోయి నేను ఏడుస్తున్నాను, ఆ పిల్లలు పోతే ఇంకా కృపి అనే ఆవిడ బతికుంది అని చెప్పంటే అప్పుడు అతని తలలో ఉన్న మణి లాక్కొని ధర్మరాజు అతను బయటికి నెట్టారని. అప్పటి నుంచి ఏదో జీవోత్సవంలాగా బతికే ఉన్నాడు కానీ శక్తి లేకుండా ఉన్నాడు. ఇది మళ్ళీ ఎప్పుడో కలియుగంలో చివర ఆ మణి వాడికి దొరుకుతుంది, శక్తి వస్తుంది అనేది ఒక కథనం. ఇలా ఆ మణి ధర్మరాజు చేత చేయబడిందనమాట అండి. ఇక ఇంకొక విషయం మీకు చెప్పాలండి. ఈ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని వాళ్ళిద్దరూ వెళ్ళినప్పుడు అర్జునుడు బ్రహ్మశిరోనామకాస్త్రం వేస్తే అశ్వత్థామ కూడా వేశాడు. 2 ప్రళయం వస్తున్నది. అప్పుడు దేవతలందరూ వచ్చి అర్జునుడు అయినా నువ్వు విరమించవయ్యా అంటే ఈయన విరమించాడు. నువ్వు విరమించాడంటే నా చేత కాదన్నాడు. దాన్ని ఉత్తర గర్భ శిశువు మీదకి అంటే అపాండవంగా కానీ మంచి ఇంకా చివరి మిగిలింది వాడు గర్భస్థ శిశువు పరీక్షణ్ మహారాజు. వాడిని చంపడానికి వేస్తే అప్పుడు కృష్ణుడు ఒక బొటన వేలు రూపంలో ఆ గర్భంలో ఉండి బ్రహ్మాస్త్రం నుంచి ఆ పిల్లవాడిని కాపాడాడు. ధర్మరాజు తర్వాత మనవడైనటువంటి పరీక్షణ్ మహారాజు రాజయ్యి సింహాసనం ఎక్కాడు అనేటువంటి విషయం కూడా మనకు మహాభారతంలో తెలియజేస్తున్నదండి. అందువల్ల ఇటువంటి అశ్వత్థామ చిరంజీవి కాబట్టి మనం అతను ఉన్నాడా అంటే కనిపించే వీళ్ళందరూ హిమాలయాల్లో అక్కడ ఉంటారండి. హనుమంతుడు ఒకడు, మరి హనుమంతుడు ఉన్నాడా అంటే ఈయనకి ఇదేంటి రామచరితమానస్ రాశాడండి, ఆయనకి తులసిదాసు కనిపించాడు. దానివల్ల ఆయన హనుమాన్ చాలీసా చెప్పాడు హనుమంతుడిని ప్రత్యక్షమైనప్పుడు. అందువల్ల ఇవన్నీ మనం సాంప్రదాయవాదులు నమ్మాల్సిన విషయాలుగా మీకు మనవి చేస్తూ స్వస్తి.